రైట్ హైదరాబాద్ నార్త్ లో ఉంటున్న వాసులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ గిఫ్ట్ ప్రకటించారు. పారడైజ్ మేడ్చల్ మధ్య 23 కిలోమీటర్లు, ఇక జేపీఎస్ సామీర్పేట్ మధ్య 22 కిలోమీటర్ల మెట్రోను విస్తరించనున్నారు. ఈ రెండు కారిడార్లలో డిపిఆర్లు తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇక డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించాలంటూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఇక పారడైజ్ నుంచి తాండ్బండ్, బోయినపల్లి, సుచిత్ర సర్కిల్ మీదుగా మేడ్చల్ వరకు మెట్రోను విస్తరిస్తారు. అలాగే జేపీఎస్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి మీదుగా సామీర్పేట్ వరకు మెట్రోను విస్తరిస్తారు. రైట్, ఇక డీటెయిల్స్ వచ్చేసి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. డీటెయిల్స్ సునీల్. హైదరాబాద్ నార్త్ లో మెట్రో విస్తరణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రధానంగా జేబీఎస్ నుంచి షామీర్పేట్ వైపు 22 కిలోమీటర్ల దూరం సంబంధించి మెట్రోను విస్తరించాలని చెప్పేసి కీలకమైనటువంటి నిర్ణయం అయితే వెలువడింది. అదేవిధంగా పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, ఈ రెండు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి మెట్రో ఫేజ్ 2 లో భాగంగా డిపిఆర్ రెడీ చేయాలని చెప్పేసి కూడా సీఎం మెట్రో రైలు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే ఫేజ్ 2 లో భాగంగా ఇటు పాత బస్తీ కావచ్చు, మిగతా ప్రాంతాల్లో హైదరాబాద్ సరౌండింగ్ మిగతా ప్రాంతాల్లో కూడా ఇటు మియాపూర్ నుంచి పటాన్చెరు కావచ్చు, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇక ఇటు రాయదుర్గం నుంచి పోర్ట్ సిటీ వైపు ప్రభుత్వం ఇప్పటికే డిపిఆర్ రెడీ చేసిందనే చెప్పాలి. అందులో భాగంగానే ఇటు మేడ్చల్ నుంచి ఇటు పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు కావచ్చు, అదేవిధంగా జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు మెట్రో ఫేజ్ 2 లోనే చేర్చి దీనికి కూడా డిపిఆర్ రెడీ చేస్తే కేంద్రం ఆమోదానికి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక ఆ మార్గంలో మెట్రో సంబంధించి అధికారులు డిపిఆర్ ను కూడా సిద్ధం చేయబోతున్నారని చెప్పాలి. ఇప్పటికే ఆ రెండు మార్గాల్లో కూడా ఎలివేటెడ్ కారిడార్లకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఒకవైపు ఎలివేటెడ్ కారిడార్ల శంకుస్థాపన పూర్తయి పనులకు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ మెట్రో డిపిఆర్ కూడా ఇటు మెట్రో రైలు అధికారులు చేయబోతున్నారు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో హైదరాబాద్ మొత్తం కూడా అన్ని మార్గాల్లో సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అట్లా 4 మార్గాల్లో కూడా మెట్రో సేవలను అందించే వీలుంటుంది. ట్రాఫిక్ ని తగ్గించే వ్యూహరచనలో భాగంగానే ఈ మెట్రోను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇప్పటికే ఇక ఈ మార్గాల్లో కూడా కొన్ని మార్గాల్లో మెట్రో మొదటి విడత పూర్తి స్థాయిలో ఇటు అందుబాటులోకి వచ్చింది. ఇక ఓల్డ్ సిటీలో ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఓల్డ్ సిటీకి కూడా ఇటు మెట్రో అందుబాటులోకి రానుంది. ఇక మిగతా ప్రాంతాల్లో ఫేజ్ 2 లో భాగంగా ఈ నార్త్ సైడ్ ని కూడా చేర్చి ఇక రాబోయే రోజుల్లో పూర్తిగా సెకండ్ ఫేజ్ డిపిఆర్ ని కేంద్రానికి పంపి ఆమోదింపజేసుకుని కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టే ప్రయత్నంలో తెలంగాణ సర్కార్ ఉంది. ఆ మేరకు ఇటు డిపిఆర్ కూడా త్వరలోనే సిద్ధం కాబోతుంది. అయితే సునీల్, ఎప్పటిలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండొచ్చు, దాని గురించి ఏంటి డీటెయిల్స్? ఇప్పటికే మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి ఇటు ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కావచ్చు, అదేవిధంగా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు, రాయదుర్గం నుంచి పోర్ట్ సిటీ వైపు వీటికి సంబంధించి డిపిఆర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే దాదాపుగా 2-3 నెలల్లోనే వీటికి సంబంధించి కూడా డిపిఆర్ సిద్ధం కాబోతుంది. ఇక వాటితో పాటుగా ఫేజ్ 2 లోనే ఈ నార్త్ సైడ్ మన షామీర్పేట్ వరకు కావచ్చు, అదేవిధంగా మేడ్చల్ వరకు, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వైపు అందులోనే చేర్చి అధికారులు త్వరితగతిన ఈ డిపిఆర్ ను పూర్తి చేసి ప్రభుత్వాన్ని ముందుంచబోతున్నారు. ఆ తర్వాత ఈ డిపిఆర్ ని కేంద్రంకి పంపించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.